టాలీవుడ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ యాక్ట్రెస్ మనందరి ఫేవరెట్ బామ్మ అన్నపూర్ణమ్మ గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. థియేటర్లో ఆమె స్క్రీన్ మీద కనిపిస్తే చాలు, ఒక సీన్లో ఏడిపిస్తారు, నెక్స్ట్ సీన్లోనే నవ్విస్తారు. దాదాపు 700కు పైగా సినిమాల్లో నటించి 3-4 డెకేడ్స్గా మనల్ని అలరిస్తున్నారంటే నమ్ముతారా? కానీ రీసెంట్గా ఆమె ఒక ఇంటర్వ్యూలలో కొన్ని షాకింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. ఇండస్ట్రీలో ల్యాండ్ ఇష్యూస్ వల్ల ఎలా మోసపోయారు, ఆమె నెంబర్ ఎవరు బ్లాక్ చేశారు, అండ్ చిన్నప్పుడు చేసిన ఓ తప్పు వల్ల ఆమెను చెట్టుకు ఎందుకు కట్టేశారు, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ రూమర్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఈ రోజు మన కేటీవీ స్పెషల్ స్టోరీలో చూసేద్దాం. అన్నపూర్ణమ్మ అనగానే మనకు గుర్తొచ్చేది అమ్మ లేదా బామ్మ క్యారెక్టర్స్. కానీ ఆమె కెరీర్ స్టార్ట్ చేసింది హీరోయిన్ గాని తెలుసా? లెజెండరీ దివంగత డైరెక్టర్ దాసరి నారాయణరావు స్వర్గం నరకం సినిమాలో మోహన్ బాబుకి వైఫ్ గా యాక్ట్ చేస్తూ సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. ట్విస్ట్ ఏంటంటే ఆ తర్వాత అదే మోహన్ బాబుకి చాలా సినిమాల్లో మదర్ క్యారెక్టర్స్ చేశారు. అక్కడితో ఆగలేదు. ఆ తరం టాప్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇలా అందరికీ అమ్మగా నటించి మదర్ సెంటిమెంట్ ను పండించారు. ఎన్టీఆర్ అనురాగ దేవత సినిమాలో ఆయనకు తల్లిగా నటించాక ఆమెకు వరుసగా మదర్ రోల్స్ వచ్చాయి. ఎంత పని చేశారండి, నా పశువు కుంకాలు తీసుకుపోయారు కదండి. ఉండవయ్యా ఉండవయ్యా, మా ఆయన పోయి నేను ఏడుస్తుంటే మరిదేమిటి? అయితే ఆమె కేవలం సెంటిమెంట్ కే పరిమితం కాలేదు. అప్పుల అప్పారావు నుంచి నిన్న మొన్నటి ఆ సినిమా వరకు కామెడీతోనూ అదరగొట్టారు. ఇక గీతా గోవిందంలో రష్మికకు బామగా యాక్ట్ చేసిన నేటి తరం ఆడియన్స్ కు మరింత క్లోజ్ అయ్యారు. అందుకే ఆమెను కొందరు బిగ్ స్క్రీన్ బామ్మ అని, మరికొందరు అందాల అమ్మమ్మ అని పిలుచుకుంటారు. తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఆమె నటించారు. అట్ట ఏడిపించకపోతే దాని కడుపులో కాయ కాయించారు. 24 గంటలు మీరు నా కొంపలో ఏడుస్తూ కూర్చుంటే కాయలు ఎక్కడికి వస్తాయి నీ తలకాయ. రియల్ లైఫ్ లో ఎప్పుడు యాక్టివ్ గా హ్యాపీగా కనిపించే అన్నపూర్ణమ్మ రియల్ లైఫ్ లో మాత్రం ఎన్నో ఎమోషనల్ అండ్ పర్సనల్ స్ట్రగుల్స్ ను ఫేస్ చేశారు. రీసెంట్ గా కూతురి మరణం ఆమెను తీవ్రంగా కలిచివేసింది. దాంతో పాటు ల్యాండ్ ఇష్యూస్ లో తాను ఎదుర్కొన్న మోసాల గురించి ఓపెన్ గా మాట్లాడారు. దేవదాస్ కనకాల దగ్గర తాను ఒక ల్యాండ్ కొన్నానని, అయితే కొనే ముందు ప్రాపర్ ఎంక్వైరీ చేయకుండా కొనడం తన తప్పే అని ఒప్పుకున్నారు. ఆ భూమి సమస్యను సెటిల్ చేయమని ఆయన కొడుకు రాజీవ్ కనకాలను పలుమార్లు అడిగినా ఫలితం లేకపోయిందట. చివరికి అడిగి అడిగి విసుకొచ్చిందని తన నెంబర్ను కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారని ఆమె చెప్పుకొచ్చారు. మా దగ్గర ఏమీ లేదు అని చేతులెత్తేసే వాళ్ల దగ్గర నుంచి మనం ఏం తీసుకుంటాం అంటూ రాజీవ్ కనకాలపై ఇండైరెక్ట్ గా గట్టి కౌంటర్ వేశారు అన్నపూర్ణమ్మ. ఇండస్ట్రీలో తెలిసిన వాళ్లే ఇలా హ్యాండ్ ఇవ్వడం తనను బాధించిందని అన్నారు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అంటేనే గాసిప్స్, అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం చాలా కామన్. కానీ అన్నపూర్ణమ్మకు మాత్రం అలాంటి అలవాటు అస్సలు లేదు. దానికి రీజన్ చిన్నప్పుడు ఆమె లైఫ్ లో జరిగిన ఒక చేదు ఘటనేనట. ఆమె చిన్నతనంలో ట్యూషన్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక మాస్టర్ ఉండేవారు. ఆ ఇంటి పక్కనే ఒక అమ్మాయి ఉండేది. ఆ మాస్టర్ ఆ అమ్మాయికి ఇవ్వమని అన్నపూర్ణమ్మకు ఒక లవ్ లెటర్ ఇచ్చారట. చిన్నపిల్ల కావడంతో ఏమీ తెలియక ఆ లెటర్ తీసుకెళ్లి ఆ అమ్మాయికి ఇచ్చిందట. కానీ ఒకరోజు ఈ మ్యాటర్ వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది. అంతే, అందరూ కలిసి చిన్నారి అన్నపూర్ణమ్మను చెట్టుకి కట్టేశారు. ఈ విషయం వాళ్ళ మదర్కు తెలిస్తే కాపాడాల్సింది పోయి బాగా కొట్టండి, అలా కొడితేనే ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయదు అన్నారట. ఆ ఒక్క ఇన్సిడెంట్ తో అన్నపూర్ణమ్మకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఒక లెసన్ అర్థమైంది. ఎక్కడ విషయాలు అక్కడే ఉంచాలి, పక్కనోళ్ల విషయాల్లో అస్సలు తలదూర్చకూడదు అని డిసైడ్ అయ్యారు. అందుకే ఇప్పటికీ ఇండస్ట్రీలో ఎవరు ఏం చెప్పినా విన్నట్టు ఉంటానని, ఒకవేళ విన్నా అక్కడే మర్చిపోతానని, ఎవరైనా అడిగితే నాకేం తెలియదు అని తప్పుకుంటానని ఆమె క్లియర్ గా చెప్పారు. చూసారుగా, స్క్రీన్ మీద అంతలా నవ్వుతూ కనిపించే అన్నపూర్ణమ్మ లైఫ్ వెనుక ఎన్ని కష్టాలు, ఎంత ప్రాక్టికల్ లైఫ్ లెసన్స్ ఉన్నాయో. చిన్నప్పుడు జరిగిన ఆ ఇన్సిడెంట్ వల్ల మన పని మనం చూసుకోవాలి అనే రూల్ ను ఆమె ఇప్పటికే స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారు. అందుకే ఎలాంటి వివాదాలు లేకుండా 700కు పైగా సినిమాలు చేసి ఇంకా చేస్తూ సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్నారు. ఇప్పటికీ అంతే ఉత్సాహంతో నటిస్తున్న మన అన్నపూర్ణమ్మ మరిన్ని మంచి క్యారెక్టర్స్ తో మనల్ని అలరించాలని కోరుకుందాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం స్టే ట్యూన్ టు కంచన టీవీ. నమస్తే.
సో విన్నారు కదండి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీ కోసం మళ్ళీ స్టేట్ యూన్ టు కాంచన టీవీ స్టోరీ బోర్డ్. నమస్తే.